యాత్రకు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తా అన్నాడు. జనాలు ఉవ్వెత్తున ఏ జగన్ నువ్వు వెళ్ళటం ఏంటి పరామర్శకి అన్న లెప్లో ఒక్కసారిగా పరామర్శ యాత్ర వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళ ఎట్టినీరులో పెట్టేస్తున్నారండి బాబు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్తున్నాడని. చివరికి ఏమైంది, బండి నిత్యానంద రెడ్డి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాడు. వాళ్ళ మనుషులతోనే మర్డర్ జరిగిందంతా. ఈ కోణంలోకి వెళ్తే అసలు రవీంద్రనాథ్ రెడ్డి ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్గా తయూబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ల్యాండ్స్ నిషిద్ధ భూములన్నింటినీ అక్రమంగా వాడేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి జమోరే పవర్లోకి రాడని తెలిసిన వెంటనే పెద్ద దస్తగిరి భార్య పేరు మీద ఇంకొకరి పేరు మీద ట్రాన్స్ఫర్లు కొట్టేసి కడప చుట్టుపక్కలంతా మనం కమలాపురం ఎమ్మెల్యే అయిన పాపానికి ఒక మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మామ అతన్ని అనుసరిస్తూ పక్కనున్న ల్యాండ్లు కూడా కొట్టేసి దొబ్బేసి నలిపేసి ఆ మొత్తం పన్నాగంలో ఈరోజు పెద్ద దస్తగిరి చనిపోయాడు. సో ఇన్ని వందల కోట్ల డాక్యుమెంట్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా కొనలో వెరిఫై చేస్తారు కదండి. దీంట్లో బండి నిత్యానంద రెడ్డినా లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి హస్తం కూడా ఏమన్నా ఉందని, ఒకవేళ రవీంద్రనాథ్ హస్తమే దీంట్లో ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి వెరిఫై చేయాలి, తప్పేం లేదు. ఎందుకంటే అతను అండ చూసుకునే రిజిస్ట్రేషన్ జరిగినాయి. వైసీపీ హయాంలో దుమ్ము రేపిన కడప భూభాగోతుంది. ఒక మనిషి ప్రాణం తిరిగి వాళ్లే పరామర్శించడం, ఇలా ఉంటుంది రాజకీయం.